జగన్ వెళితే చాలు, జగన్ వస్తే చాలు మాకు న్యాయం జరుగుతుంది, జగన్ వస్తే చాలు మా కష్టాలన్నీ తీరిపోతాయి. ఇది నేనంటున్న మాట కాదు. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే నష్టాల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుతున్న మాట. 7 వెళ్ళగా 6 చనిపోయి ఒక్కళ్ళే మిగిలిన కారే చిన్న ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు జగన్ వెళ్ళబోతున్నారు అక్కడికి. అర్థమైందా మీకు? కాబట్టి వాళ్ళు నమ్మేదేంటి అని అంటే కనుక జగన్ వస్తే న్యాయం జరుగుతుంది. మరి ఇప్పుడు జరిగిందేంటి? మాకు అన్యాయమే జరిగింది అన్నారు. చూసే ఉండుంటారు మీరు. మత్స్యకారులు ఎవరైతే జబ్బర్ తోటలో ఉన్న మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ నాయకుడు వెళ్ళినా సరే అసలు మన మామూలు కాదు, వెంటాడి వేటాడుతున్నారని చెప్పాలి ఒక మాటలో. కాబట్టి ఏ నాయకులు వాళ్ళకి న్యాయం చేయట్లేదని వాళ్ళు నిరసనలు వ్యక్తం చేశారు, పెద్ద పెద్ద రభస చేశారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ గారు అక్కడికి వెళ్ళబోతున్నారు. జగన్ గారు రావాలని ఫోన్లో పరామర్శిస్తే కనుక ఎవరైతే ఒకే ఒక్క వ్యక్తి మిగిలితే కనుక ఆ వ్యక్తిని ఫోన్ చేసి పరామర్శించిన జగన్ గారు ఆయన అడిగిన ఒకే ఒక మాట ఏంటంటే, జగన్ గారు మీరు రావాలి, మీరు వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనే మాట మాట్లాడాడు. ఆ మాట కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ అయితే వెళ్ళబోతున్నాడు. కాబట్టి ఎవరైతే మత్స్యకారులు గల్లంతయ్యారో ఆ కుటుంబాలని ఓదార్చబోతున్నాడు, వాళ్ళ కన్నీటిని తొడవబోతున్నాడు. జగన్ గారు వస్తున్నాడని తెలిసి కూటమి ప్రభుత్వం చేసింది ఏంటో తెలుసా? చెప్తాను. చెప్పే ముందు రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక జీవో అయితే తీసుకొచ్చారు. ఏదైతే జగన్ గారు అంతకుముందు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ఉందో దాన్ని పెంచి 20,000 చొప్పున ప్రతి మత్స్యకారుడికి ఇస్తామన్నారో ఆ జీవో అయితే రిలీజ్ చేశారు. వెంటనే అంటే 13వ తారీఖుని 14వ తారీఖున జగన్ గారు వెళ్తారు. ఈ వాళ్ళు వెళ్తారని నిన్న రిలీజ్ చేశారని మాట్లాడతారు చాలామంది. మొత్తానికి ఏదైతేనండి జగన్ గారు వెళ్తున్నారని తెలిసి వాళ్ళకి కొద్దో గొప్ప న్యాయం అయితే జరుగుతుంది అనేది చెప్పాలి. కాబట్టి అసలు జగన్ గారు ఈరోజు ఆయన షెడ్యూల్ ఏంటంటే, ఏదైతే విశాఖ బోర్డు ప్రమాద బాధితులను పరామర్శించడానికి ఉదయం 9:30 తాడేపల్లి నుంచి బయలుదేరి హెలికాప్టర్ ద్వారా విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. 11:30 నుంచి 1 గంట వరకు కేజీహెచ్లో బాధితులను ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరామర్శిస్తారు. తర్వాత ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. 1:30 తిరిగి ప్రయాణమే 3:10 తాడేపల్లి చేరుకుంటారు. ఇది ఆయన షెడ్యూల్. ఇది అర్థమైందా? కాబట్టి దీనికోసం అని చెప్పేసి ఏదైతే మేఘాల మీద ప్రభుత్వం కొన్ని అయితే ప్రకటించింది. ఏదైతే మత్స్యకారుడికి ఎక్స్గ్రేషియా 10 లక్షలు అన్నారో ఆ 10 లక్షలు అంటే మా కుటుంబాల్లో ఆధారం అనుకున్న వ్యక్తి జీవితం విలువ 10 లక్షలేనా అని చాలా నిరసన వ్యక్తం చేశారు. కాబట్టి ప్రభుత్వ ప్రకారంగా ఒక జీవో తీసుకొచ్చారు. కొన్ని నిధులైతే కొన్ని అయితే కనుక వాళ్ళు ఇవ్వబోతున్నారు. 2026-27 సంవత్సరానికి ఏదైతే మత్స్యకార భరోసా కింద మొదటి విడతలో 128,388 మంది మత్స్యకారులకు 256 కోట్ల చిల్లర, రెండో విడతలో మిగిలిన 5,910 మందికి 11 కోట్లు చిల్లర మంజూరు అయ్యాయి. మొత్తం 134,298 మత్స్యకారు కుటుంబాలకు సుమారు 269 కోట్ల పైచీలకు ఆర్థిక సాయం అందనుంది. ఈ మొత్తాలన్నీ కూడా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఒక్కో మత్స్యకారుని కుటుంబానికి 20,000 వస్తాయి. కాబట్టి ఇది అంటే సముద్రంలో వేట నిషేధ కాలంలో వేసే డబ్బులు అనమాట. ఇవి చెప్పాను కదా, జగన్ గారు ఆల్రెడీ ఇవన్నీ చేశారు. ఇవే కాదు, జగన్ గారు చేసినవన్నీ చెప్పాల్సి వస్తే కనుక చాలా ఉంటాయి. మత్స్యకారులకి జగన్ గారు వెళ్తుంటే చాలామంది మత్స్యకారులు పరామర్శించడానికి జగన్ గారు వెళ్తా ఉంటే కూటమి నాయకులు మాట్లాడే మాట అంటే కనీసం పలకరించావో, వాళ్ళకి ఏం చేశారు అది ఇది అని మాట్లాడతారు. ఏం చేశాడో ఒకసారి చూద్దాం. మత్స్యకార భరోసా ఏదైతే ప్రతి సంవత్సరం సముద్రంలో చేపల వేట నిషేధం సాధారణంగా ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు అమల్లో ఉండే 61 రోజుల కాలంలో వాళ్ళు ఉపాధి కోల్పోతారు మత్స్యకారులు. కాబట్టి వాళ్ళ కుటుంబాలకి ఏటా 10,000 చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా వాళ్ళ ఖాతాల్లో వేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో ఎలాంటి తిరుగులేదు. డిజిటల్ సబ్సిడీ ఇచ్చాడు. డీజిల్ సబ్సిడీ ఏదైతే సముద్రంలో వేటకు వెళ్ళే మోటరైజ్డ్ మరియు మెకనైజ్డ్ బోట్లు ఏవైతే ఉన్నాయో వాటికి లీటర్కి డీజిల్ పైన 6 రూపాయలు ఉన్న సబ్సిడీని 9 రూపాయలకి పెంచి అందించడం జగన్మోహన్ రెడ్డి చేశాడు. బీమా పరిహారం పెంచాడు. చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్గ్రేషియా పరిహారం మొత్తాన్ని 5 లక్షల నుండి 10 లక్షలు రెట్టింపు చేశాడు. అంతేకాదు ఫిష్ ఆంధ్ర మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి మార్కెటింగ్ సౌకర్యాల కోసం ఫిష్ ఆంధ్ర పేరిట ప్రత్యేక ప్రాజెక్టును తీసుకొచ్చి ఆక్వా హబ్స్ కావచ్చు, రిటైల్ దుకాణాలు కావచ్చు, వాటిని ఏర్పాటు చేయడమే జరిగింది. హార్బర్ల నిర్మాణం మొత్తం రాష్ట్ర గతినే మార్చేసింది. ఈ హార్బర్ల నిర్మాణం అనేది
పోర్ట్ల నిర్మాణం. కాబట్టి రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా 4 కొత్త షిప్పింగ్ హార్బర్లు మరియు జెట్టీల నిర్మాణానికి పునాది వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఏవైతే పోర్ట్లు ఉన్నాయో ఆ పోర్టులతో సహా చాలా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల విషయంలో. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తాడో, వెళ్ళడానికి అర్హుడు కాదు, హక్కు లేదు అని మాట్లాడుతున్న వాళ్ళ కోసం అని చెప్పేసి ఇవన్నీ చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఏవైతే జగన్ చేశాడో చెప్పడం జరిగింది. కాబట్టి ఆగమేఘాల మీద 20,000 చొప్పున కుటుంబానికి ఇస్తానంటాం. తర్వాత 10 లక్షలు అంటే చాలామంది చీకొట్టారు అక్కడ. ఒక మత్స్యకారుడి విలువ కుటుంబానికి పెద్దతనం. కానీ అతను చనిపోతే 10 లక్షల నుంచి చేతులు దులిపేసుకోవడం అని అనుకోవడం అనేది చాలా పొరపాటు అని మాట్లాడుతున్నారు. 10 లక్షలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కాదు. ఏదైతే గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుందో దాని నుంచి 5 లక్షలు, ఇంకొక 5 లక్షలు. కాబట్టి వాళ్ళ పరామర్శిస్తాడో, వాళ్ళ బాధలేంటో తెలుసుకుంటాడు, వాళ్ళకి కొన్ని హామీ అయితే కనుక ఇవ్వబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడతారు. ఏది ఏమైనప్పటికీ కన్నీటిని తుడవడానికి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. కానీ అందుగురించే జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించారు. కానీ వెళుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి సాధారణంగా ఏ పర్యటన అయినా జగన్ గారికి సమంజసమే. ఏంటిది ఇబ్బందులు, ఇవన్నీ ఆంక్షలు, ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తే కనుక చాలా ఒక రకమైన ఉద్రిక్తత వాతావరణం నెలకొంటుందని చెప్పాలి. ఎందుకని కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులనేమో అక్కడ మత్స్యకారులు వద్దు, మీరు రావద్దు, మీరు వెళ్ళిపోండి అని తరిమేస్తున్నారు. అధికారం లేని జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం మీరు రావాలి, వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆహ్వానిస్తున్నారు. ఎలాంటి నేపథ్యంలో అక్కడ ఏం జరగబోతుంది, అసలు ఏం జరుగుతుంది అర్థమైందా మీకు? కాబట్టి అక్కడ జరిగే ఇప్పుడు పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారంటేనే మీకు తెలుసు ఆ ప్రెస్ మీట్ మీద ఎంతమంది మాట్లాడడానికి రెడీగా ఉంటారో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడబోతున్నారు, కూటమి ప్రభుత్వ వైఫల్యం ఎక్కడ జరిగింది, ఆ 6 మత్స్యకారు కుటుంబాలు చనిపోవడానికి, 6 మత్స్యకారులు చనిపోవడానికి కారణం ఏంటి, కానీ వెళ్ళాల్సిన తీసుకోవాల్సిన టైంలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అది ఈ ప్రమాదంలో వాళ్ళు నష్టపోయారు, లేకపోతే వాళ్ళు బతుకుదురు, ఇన్ టైంలో స్పందించుంటే కనుక అని కొన్ని వార్తలు ఉన్నాయి. కానీ ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఈ పర్యటన ఆసక్తిని నెలకొంటుందని చెప్పాలి. ఆయన ఏం మాట్లాడతాడో, అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది. కాబట్టి చూస్తున్నాం. మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.